అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మనందరికీ గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఒక మతతత్వ పార్టీకి ఈ పవన్ కళ్యాణ్ తలకుతాడా అన్నాడు. ఏడవై కూర్చున్నావు పవన్ భాయ్, ఏడవై కూర్చున్నావు. ఈ రోజు నువ్వు ఈ రోజు కావాలని చెప్పేసి కాపుల మధ్యన, దళితుల మధ్యన కొట్లాటలు పెడుతుంటే కనీసం మాట్లాడలేని మూగ ప్రభుత్వం ఇది. ఈ సందర్భంగా గౌరవ హోమ్ మినిస్టర్ గారిని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు ఒకవేళ దళితురాలు కాకపోతే ఆ సీటు మీద కూర్చునే వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. తోటి దళిత జాతి మీద అన్యాయం జరిగితే మాట్లాడలేని మీ పదం ఎందుకు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు జడా శ్రావణన్న నిర్మాణం చేసినటువంటి ఒక నిపుర వైరు, ఒక అగ్గి కనిక ఇంతింతై వటుడింత అయినట్టు ఎంత పెద్ద అడవినైనా సరే కాల్చి వేయగలదు. ఈ రోజు వేసిన మీ బీజం ఈ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ముందుకు సాగాలని నాలాంటి ఎంతో మంది మీకు మరి అండగా నిలబడుతూ సోదర సమానమైనటువంటి జడా శ్రావణ్ గారిని ఇలాగే ముందుకు పోవాలని కోరుకుంటున్నా. చాలా మంది మా జాతిలో ఉన్నటువంటి దొంగలు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. చాతగాని వాళ్ళకంటే ఒక అడుగు ముందుకేసిన వాడే ఎప్పుడైనా గొప్పవాడు నా దృష్టిలో. నన్ను కూడా చాలా మంది అన్నారు, అన్నా నువ్వు ఎందుకు పోతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అని. ఏమీ చెయ్యని వాడి కంటే ఏదో ఒకటి చేసేవాడే సమర్థుడు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రపంచంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన సొంతంగా పుట్టిన రాష్ట్రంలో కూడా ఇవ్వలేని గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కేసీఆర్ గారు ఇస్తే, మరి ఆ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో విద్య ప్రాథమిక హక్కు అని చెప్పిండు. విద్య ప్రాథమిక హక్కు అని చెప్పిండు. కానీ అలాంటి విద్యని పేద ప్రజలకు దూరం చేస్తే మనం అందరం కూడా ఎడ్లలాగానో, గొర్రెలాగానో, బర్రలాగానో వాస్తవానికి అవాస్తవానికి, నిజానికి అబద్ధానికి, సత్యానికి అసత్యానికి మధ్య తేడాని గ్రహించలేని దుస్థితికి మనం పోవాలనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వానికి మనమందరం కూడా పోరాటం చేసి మా వంతు బాధ్యతగా మరి స్పృహ కలిగినటువంటి వ్యక్తులం కాబట్టి ఏ పోరాటంలోనైనా సరే ముందుండి పాటనో డబ్బయి ముందుండి పోరాటం చేస్తాం. కాబట్టి మరి మా జాతి బిడ్డ జడా శ్రావణన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను పూర్తిగా స్వాగతిస్తూ, ఇది ఇక్కడితోనే ఆగిపోవద్దు, ఇలాంటి పోరాటాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ పోరాటాన్ని కూడా ఎవడు అణిచివేయడు. మా అదృష్టం ఈ పీడ మాకు విడగడైపోయింది, మీ మీద పడ్డది. మీరు కూడా వీలైనంత తొందరగా ఈ పీడని విడగడ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఒక ఆయననేమో గత ప్రభుత్వంలో నిర్మాణం చేస్తే ఈయన తీసుకుపోయి ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి దీని మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాయిస్ ఇవ్వాలని, ఆయన పార్టీ నుంచి కూడా దీన్ని తిప్పికొట్టి ప్రజా